शांति। ओम शांति। ओम शांति। ఓం శాంతి. నేను ఆత్మ సతో ప్రధాన స్వరూపాన్ని. ఆత్మనైన నాలో మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఉన్నాయి. నేను శక్తిశాలి ఆత్మను, స్థిరమైన ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ. నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ, సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 27/8/2025. हेडिंग मीठे बच्चे अपने सतो प्रदान तकदीर बनाने के लिए याद में रहने का खूब पुरुषार्थ करो. सदा याद रहे मैं आत्मा हूं. बाबा से पूरा वर्षा लेना ही. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ సతో ప్రధానమైన అదృష్టాన్ని తయారు చేసుకోవడానికి బాబా స్మృతిలో ఉంటూ చాలా పురుషార్థం చేయాలి. పురుషార్థం అంటే ఎఫర్ట్. మనకి మనం ఒక నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడం అంటే ఏంటి? నేను ఈరోజు నా పర్సంటేజ్ ఎలా ఉంది, నేను రేపటికి ఎంత చేంజ్ అవుతున్నాను, దానికోసం నేను తీసుకోవాల్సింది ఎఫర్ట్. మనస, వాచ, కర్మన చేంజ్ అవ్వటానికి, దానికి నేను చేసే ఎఫర్ట్నే పురుషార్థం అంటారు. చెక్ చేసుకోవాలి, నేను ఎంత స్మృతిలో ఉంటూ ఫస్ట్ నేను ఒక ఆత్మ, ఐ యామ్ అ సోల్ అనే ఒక బిలాంగింగ్నెస్ అనేది నాలో ఎంతవరకు ఉంది, నేను నా తండ్రి నుంచి వారసత్వం తీసుకోవాలి అనే స్థితిని కూడా మెయింటైన్ చేయగలగాలి. प्रश्न, बच्चों को याद का चार्ट रखना मुश्किल क्यों लगता है? क्योंकि कई बच्चे याद को यथार्थ समझते नहीं है, बैठते हैं याद में और बुद्धि बाहर भटकती है, शांत नहीं होता है, वह फिर वायुमंडल को खराब करता है. याद करते नहीं तो चार्ट फिर कैसे लिखे? अगर कोई झूठ लिखता है तो बहुत दंड पड़ जाता है. सच्चे बाबा से सच बतानी है. కొంతమంది పిల్లలు స్మృతిలో చాలా కష్టంగా ఉంటారు. ఎందుకంటే భగవంతుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి, మెడిటేషన్ ఎలా చేయాలి, స్మృతి ఎలా చేయాలి అనే ఒక క్లారిటీ లేకపోవడంతో కూర్చుంటారు మెడిటేషన్ చేయడానికి, బుద్ధి మాత్రం అటు ఇటు భ్రమించేస్తూ ఉంటుంది. ఆ మెడిటేషన్ చేసినందుకు కనీసం ఆ పీస్ఫుల్నెస్ కూడా ఎక్స్పీరియన్స్ చేయరు. ఎట్ ద సేమ్ టైం బుద్ధి అటు ఇటు భ్రమిస్తుంది కాబట్టి అలాంటి ఒక వాయుమండలం ఓరాని క్రియేట్ చేస్తారు. సో వాయుమండలాన్ని కూడా పాడు చేస్తారు. స్మృతియే మీరు సరిగ్గా చేయకపోతే ఇంకా ఏం నోట్ చేసుకుంటారు? నేను రోజంతా ఇంత సమయం మెడిటేషన్ చేస్తున్నానని అబద్ధాలు చెప్తే క్లియర్ అవుట్ అవుతుందా అంటే అవ్వదు కదా. సత్యమైన భగవంతుడితో సత్యంగానే ఉండాలి. సెల్ఫ్ రియలైజేషన్, మనకి మనం రియలైజ్ అవ్వాలి. రోజంతట్లో ఎంత సమయం పరమాత్మ స్మృతిలో ఉన్నానో, ఎంత సమయం నేను అసలు సోల్ అనే సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉన్నాను అనేది చెక్ చేసుకోవాలి.
रूहानी बच्चों को फिर भी रूहानी बाप रोज रोज समझाते, जितना हो सके देही अभिमानी बनो. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి రోజు అర్థం చేయిస్తున్నారు. ఎంత వీలైతే అంత ఆత్మాభిమాని స్థితిలో, సోల్ కాన్షియస్ స్టేజ్‌లో ఉండాలి. స్వయానికి స్వయం, ఐయామ్ ఎ సోల్ అనే ఒక బేసిక్ పాయింట్ మీద మనం ఫోకస్ అనేది చేయగలగాలి. పరమాత్మని స్మృతి చేయాలి. ఇప్పుడు తెలుసు, అనంతమైన తండ్రి వచ్చారు సుఖపు అదృష్టాన్ని తయారు చేయడానికి. तो जरूर बाबा को याद करना पड़े. पवित्र सतो प्रदान बनने बिगर सतो प्रदान तकदीर बना नहीं सकता. పవిత్రమైన సతో ప్రధాన అదృష్టం తయారు చేసుకోకపోతే మన లైఫ్ కూడా అంత సతో ప్రధానంగా ఉండదు. సో ఎవరి లైఫ్ ఎలా తయారు చేసుకోవాలనేది వాళ్ళ చేతిలోనే ఉంది. यह तो अपने पास लिख दो, बाप पर नाम लिखता है ना, तुम भी लिख दो, हम आत्मा ही. बेहद का बाबा से बेहद का वर्षा मिलना चाहिए, क्योंकि माया बुला देती है. इसलिए लिखा हुआ होगा तो गड़ी गड़ी याद रहेगा. బయట టాటూస్ వేసుకుంటూ ఉంటారు, నీలిమ రంగుతో గుర్తుండిపోవడానికి. మరి ఇక్కడ కూడా యు ఆర్ అ సోల్, నేనొక ఆత్మ అనేది కూడా మీరు గుర్తుగా రాసుకోండి. నేను ఆత్మ అని గుర్తొస్తే, నేను పరమాత్మ నుంచి శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, శక్తులు, గుణాలను వారసత్వ రూపంలో తీసుకోవడానికి వచ్చాను అనేది గుర్తుంటుంది. మాయ స్మృతి చేయడాన్నే మరిపింప చేస్తుంది. మాయ అంటే మనలో ఉన్న నెగిటివిటీ. సో అందుకని నేను అనుక్షణం ఐఎమ్ అ సోల్ అనే స్థితిని మెయింటైన్ చేయాలి. मनुष्य ओम का या कृष्ण आदि का चित्र भी लगाते याद के लिए. यह तो नए नए याद है, वह सिर्फ बेहद का बाप ही समझाते हैं. మనుషులు ఓం యొక్క చిత్రాన్ని, కృష్ణుడి యొక్క చిత్రాన్ని, ఇలా రకరకాల చిత్రాలు గుర్తుపెట్టుకుంటారు వారిని తలుచుకోవడానికి. యాక్చువల్లీ అనంతమైన తండ్రి పాయింట్ ఆఫ్ లైట్, వారికంటూ ఏ చిత్రం లేదు. వారిని యథార్థంగా అర్థం చేసుకోవాలి. इस समझने से तुम सौभाग्यशाली से పదమాపదం భాగ్యశాలి बनते हो. పరమాత్మ ఎవరు, వారిని ఎలా స్మృతి చేయాలి, ఇది అర్థం చేసుకోవడంతో పరమాత్మని కనుక నేను తలుచుకున్నట్టయితే సౌభాగ్యశాలియే కదూ, పదమాపదం భాగ్యశాలిగా తయారవుతాం. बाबा को ना जाने कारण, याद ना करने कारण कंगाल बन गया है. బాబాని స్మృతి చేయకపోవడం కారణంగా, బాబాని స్వయానికి స్వయం తలుచుకోకపోవడం కారణంగా నేను ఒక ఆత్మ అనే విషయాన్ని కూడా నేను రియలైజ్ అవ్వట్లేదు. సో ఎలా అయిపోతాం? నిరుపేదగా అయిపోతాము. एक ही बाप है जो सदैव के लिए जीवन को सुखी बनाते हैं. ఒక్క భగవంతుడే సదైవంగా మనల్ని సుఖవంతంగా తయారు చేస్తారు. పల్ యాద్ భీ కర్తే పరంతు జాన్తే బిల్కుల్ నహీ. స్మృతి చేస్తారు భగవంతుని బయట అందరూ, కానీ అసలు ఏ పరిచయం లేకుండా చేస్తారు. విలాయత్ వాలే భీ సర్వవ్యాపి కన్నా భారతవాసియోं से सीखा है. గాడ్ ఈస్ ఆమ్ని ప్రెజెంట్. నలువైపులా పరమాత్మ ఉన్నారు. రాళ్ళు రప్పల్లో పరమాత్మ ఉన్నారు. కోన కోనాల్లో పరమాత్మ ఉన్నారు అంటారు. విదేశీయులు కూడా భారతదేశీయుల నుంచే తెలుసుకున్నారు గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అని అంటూ ఉంటారు. భారత్ గిరా హే తో సబ్ గిరా హే. భారత్ ही రెస్పాన్సిబుల్ है अपने को गिरने और सबको गिराने. భారతదేశం యొక్క స్థితి దిగజారిపోయింది కాబట్టి ప్రపంచమంతా ఈ విధంగా అయిపోయింది. ఎందుకు? భారతదేశంలోనే ఒక డివైన్ సోల్స్ ఉండేవాళ్ళు. ఒక పునాది అనేది ఏర్పడింది మనుష్య సృష్టికి. ఆ పునాదియే డీలా అయిపోతే ఆబ్వియస్‌గా సృష్టి కూడా డీలా అయిపోయినట్టే కదా! ऐसे स्वर्ग बनाने वालों को कितना ग्लानि कर दिया है. ఈ విధంగా స్వర్గాన్నే తయారు చేస్తారు
అలాంటి పరమాత్మని ఎంత గ్లాని చేశారు. కుక్క నక్కలో ఉంటారు. రాళ్ళు రప్పల్లో ఉంటారు. ప్రతి ఒక్క మనిషిలో ఉంటారు. ఆ మనిషి కనుక కోప్పడితే పరమాత్మనే కోప్పడుతున్నారు అని ఇలా రకరకాలుగా గ్లాని చేసేశారు. యాక్చువల్లీ పరమాత్మ పరిచయం ఎవ్వరికీ తెలియట్లేదు. బలిహార్ ఏక్ బాప్ కా హోనా చాహియే. బలిహారమంతా ఒక్క పరమాత్మదే చేయడం జరుగుతుంది. అంటే ఏంటి? సాక్రిఫైస్. ఏం సాక్రిఫైస్? మన థాట్స్, మన వర్డ్స్, మన యాక్షన్స్‌ని సాక్రిఫైస్ చేయగలగాలి. फिर भी बीमारी आदि तो होगा ना, यह तो यूनिवर्सिटी है, सबको समझाओ तो हॉस्पिटल आदि बनाएगा तो तंदुरुस्ती अच्छी रहेगा, परंतु उसे सब कमनाए तो सिद्ध नहीं होता ही. మరి హాస్పిటల్స్ బాగా తెరిస్తే వారికి నెక్స్ట్ బర్త్ కూడా ఎంతో ఆరోగ్యం కలుగుతుంది అంటారు. కాకపోతే కంప్లీట్ హెల్త్ అనేది ఎవ్వరికీ లేదు. అంటే కంప్లీట్‌గా ప్రతి ఒక్కరి విష్ అనేదైతే పరిపూర్ణం అవ్వలేదు కదా! ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పతిత పావనుడైన పరమాత్మ వచ్చారు అందరినీ పావనంగా చేయడానికి. అర్ధాకల్పం ముక్తి, జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసుకుంటాం. మరి అక్కడ శాంతి ఎలా దొరుకుతుందంటే, శాంతి ధామంలో ఉండే పరమాత్మనే ఆ శాంతి యొక్క స్థాపన చేస్తారు అనే విషయం మనకి తెలుసు. धारणा श्रीमत पर चल सारे विश्व को स्वर्ग बनाने की सेवा करना, बहुतों को आप समान बनाना ही, असुरी मत से अपनी संभाल करनी ही, याद की मेहनत से आत्मा को सतो प्रदान बनी ही, सुदामा मिसल जो भी चावल मिट्टी आदि सब सफल कर अपने सर्व कामनाएं सिद्ध करना. స్మృతిలో పరమాత్మతో బుద్ధి యొక్క కనెక్షన్‌ని ఎంతవరకు జోడిస్తాం, దాంట్లో శ్రమ చేయాలి. ఆత్మని సతో ప్రధానంగా చేసుకోవాలి. సుదామాలాగా పిడికెడు అటుకులను విచ్చి మహళ్ళు అంత ఉన్నతమైన భాగ్యాన్ని మనం తయారు చేసుకోవాలి. అంటే ఏంటి? ఫస్ట్ మన లైఫ్‌ని సాక్రిఫైస్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. సాక్రిఫైస్ చేయడం అంటే అన్నీ వదిలేసి సాధు సన్యాసిలాగా అడవులకి వెళ్ళడం కాదు. బుద్ధి ద్వారా మనస, వాచ, కర్మన సాక్రిఫైస్ అనేది చేయగలగాలి. वरदान एक बाप दूसरा ना कोई इस दृढ़ संकल्प द्वारा అవినాశి అమర్ భవ. ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ లేరు అనే దృఢ సంకల్పం కనుక చేసినట్టయితే, ఒక్క భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ విధంగా భావిస్తే ఏకరస స్థితి ఆటోమేటిక్‌గా వస్తుంది. సర్వ సంబంధాల నుంచి అవినాశి కనెక్షన్ అనేది జోడిస్తాం. అమర భవ అనే వరదానం కూడా లభిస్తుంది. విశేషమైన లిఫ్ట్ లభిస్తుంది ఉన్నతంగా వెళ్ళడానికి. ఒక్క పరమాత్మతో సర్వ సంబంధాలను మనం కనెక్ట్ చేసుకోగలగాలి. స్లోగన్ सोचना बोलना और करना तीनों एक समान बनावो तब कहेगा सर्वोत्तम पुरुषार्थी. ఏదైతే ఆలోచిస్తున్నాం, చేస్తున్నాం, ఏదైతే ఆలోచిస్తున్నాం, మాట్లాడుతున్నాం, చేస్తున్నామో అన్నీ ఈక్వల్‌గా ఉండాలి. అలాంటి వారినే సర్వోత్తమ పురుషార్థులు, ఇంటర్న్స్ ఎఫర్ట్ మేకర్స్ అని అంటారు. ఓకే. సో, ఈరోజు ములి యొక్క స్వమానం నేను ఆత్మ ఎంత దృఢ సంకల్పాన్ని పెట్టుకుంటాను, నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరు లేరు. ఇలాంటి అవినాశి నశాలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓకే. చలో. శాంతి. నేను ఆత్మ. సతో ప్రధాన స్వరూపం కలిగిన వారిని. నేను ఆత్మ.
సదా బుద్ధిని పరమాత్మతో జోడిస్తూ వారికి దగ్గరగా ఉన్నట్టు సతో ప్రధాన స్థితిని అనుభవం చేసుకుంటూ నిరాకారి ఆత్మగా నిశ్చింత చక్రవర్తి జీవితాన్ని అనుభవం చేసుకొని శక్తిశాలి ఆత్మగా అవ్వగలను. By the soul always experience the canopy of the Supreme Father. Experience the powerful vibrations from the Father. By the soul, a divine being. I am the point of light. I always try to experience I'm the one coming close to my Father. I always try to experience the point of light within me. This is a light. The light filled with peace and prosperity. Hey, Father, thank you so much for showing me the path, to experience the unlimited power. I always try to follow the path of the Supreme Father and be a divine angel. Om Shanti, Shanti, Shanti. Om Shanti.